రెండవ నెలలో ఉద్యోగులకి వర్కింగ్ ఉద్యోగులకి ఇవ్వాల్సిందిగా దఫాలుగా ఇన్స్టాల్మెంట్గా కాకుండా ఒకేసారి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది కూడా మాకు దాచుకున్న డబ్బులు మేము పనిచేసిన కాలానికి కూలీ, జీతం, వేతనం, కొత్త డిమాండ్ కాదు. దీంతో పాటుగా ఇందాక మా జగదీశ్ అని చెప్పినట్టుగా డిఏలు, రొటీన్గా రావాల్సిన డిఏలు ఇప్పటికీ 4 ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అంతా 5 ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించి ఇమ్మీడియట్గా క్లియర్ చేయాల్సిన డిమాండ్లు, డిఏ డిమాండ్ కూడా ఉంది. వీటన్నిటికంటే కూడా ఆ డిఏలకి సంబంధించిన ఇంతకుముందు వచ్చిన జీవోలు, ఆ జీవోల ప్రకారం రావాల్సిన ఒక డిఏకి సంబంధించిన 17 నెలలు, ఒక డిఏకి సంబంధించిన 28 నెలలు, ఒక డిఏకి సంబంధించిన 30 నెలలు ఏఎస్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయాలని, వాటితో పాటుగా హెల్త్ కార్డ్స్ చైర్మన్ గారు, మా చైర్మన్ గారు నిన్న కూడా సిఎస్ గారిని కలిసి మేము ఇట్లా జేఏసీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది మా కింద వాళ్ళతోటి. ఆల్రెడీ జేఏసీ ద్వారా ముఖ్యమంత్రి గారు జేఏసీకి క్లియర్ కట్గా హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ఇనాగ్రేట్ చేస్తామని చెప్పారు. ఆ విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు కూడా దాని మీద విధి విధానాలు మీరు ఇంకా పూర్తి చేయలేదు. మినిమం దానిపైన వేసిన కమిటీ ఏదైతే ఎంప్లాయీస్ వేసిన కమిటీల సమావేశం కూడా తొలి జరగలేదు. దానిపైన సీరియస్గా అడిగితే వారం రోజులు అన్నారు. అట్లాంటి వారం రోజులు సిఎస్ గారు 4-5 సార్లుగా చెప్పారు. మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్యుల్ని కంటే కూడా ముఖ్యంగా అధికారుల్ని, ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న మంత్రివర్యులు చెప్పినప్పటికీ కూడా కొన్ని శాఖల్లో మేము పోయినప్పుడు నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది. దీంతో పాటుగా ఇంకా జిల్లాల్లో కొంతమంది జిల్లా కలెక్టర్లు, ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా సర్వీస్ తక్కువ ఉండో, అనుభవం రాయించేమో తెలియదు. మేము 35 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నాం. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చేసి చూసాం. మా సంఘాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ బిహేవియర్ మార్చుకోకపోతే కార్యాచరణ మీపైనే ఉంటుంది. కొంత మేము అందరినీ అంటల్లా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్లు చాలా మంచిగా ఉన్నారు, గవర్నమెంట్ నడిపిస్తారు మంచిగా. కానీ కొద్దిమంది పేర్లు కూడా వెల్లడించడానికి భయపడడం, జనగామ లాంటి జిల్లా కలెక్టర్లు చాలామంది ఉన్నారు. వారిపైన జేఏసీగా మేమే కార్యాచరణ తీసుకుంటాము. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన ఎంక్వైరీ చేయనట్టయితే ముందుగా సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్తాము. రాయని పక్షంలో వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ తీర్మానం కూడా ఒకటి చేశాము. మాకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి సంవత్సరం అయింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ కాదు. ఉద్యోగులకు సంబంధించిన హక్కులు కానీ, రాయితీలు కానీ, సంక్షేమం కానీ ఇలాంటి విషయాల్లో ఎవ్రీ 3 monthsకి ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్గా హైదరాబాద్లో, జిల్లా కలెక్టర్లు చైర్మన్గా ప్రతి జిల్లాలో చేయాలి. గత 10 సంవత్సరాల నుంచి ఆ కమిటీ లేదు. కానీ గత సంవత్సరంలో 2025లో దాన్ని ఫార్మేషన్ చేశారు. కానీ ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టలేదు. దాన్ని ఇమీడియట్గా సమావేశపరిచి ఉద్యోగ సమస్యలు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు, ఉద్యోగ సంఘాల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరి, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టకపోవటమే ఇందులో ముఖ్యంగా కనపడేది. దాన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇంకొక తీర్మానం, ఉపాధ్యాయ సంఘాలకి మా జగదీశ్ అని చెప్పారు ఇందాక, వాళ్ళ పైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ తోటి మీటింగ్ పెట్టమని డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారు ఎంప్లాయీస్ సంక్షేమం పైన చేసిన క్యాబినెట్ కమిటీ చైర్మన్గా ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసి 6 నెలలు అయింది. ఈ రోజు వరకు కూడా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టకపోగా కమిటీల పేరుతో, చైర్మన్ల పేరుతో కొంతమంది జీతాలు ఎక్కువ వస్తున్నాయి. మా ఉద్యోగాల గురించి, వారు ఈ ఉద్యోగాల నుంచి పోయిన వారే, ఈ జీతాల మీద బతికిన వారే, చిరుద్యోగిగా జాయిన్ అయిన వారే. ప్రభుత్వం ఇట్లాంటి వాటిపైన సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే కింది లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో మా జిల్లా జేఏసీ నాయకులే వీరు దబరా పోయినప్పుడు, వీరు జిల్లాల్లో మీటింగ్లు పోయినప్పుడు వాటిపైన యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుందని మీకు తెలియజేయడం అయింది.